ఇక్కడికి ఏ ఫోటో ఏకాశి అన్నీ కూడా కలిసి వచ్చి ఒకసారి అలా దండం పెట్టుకోండి. ఓం అయం భగవాన్ శ్రీమద్మహీ మంగళమంగళధరణీధరమండలాఖండస్య నిఖిలసురాసురమండిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాచల శ్రీమాలాచల నామకులమోహనిధి గిరివర సాగర సందరి సందరి భక్తివల విశేషైల వర్ణన పురుషవరణ పరజక్ష కృపామోర్ విభ్రమదంగ శృంగ గణన్ గగనగంగా సమాలింగదస్య శ్రీమాదివన నామార్జన నామాంకిత బహుమాశ్రయ నారాయణ నామాయణ సీమా పరివర్తన పరివర్తన సంతర్విదం భక్తి రజనిత్యనందాఖ్యాయ ప్రశ్రమధార పూర్వ విభ్రమణ సలిల భరభరిత మహాకట సవజల గత బహుళ వివిధ రుచిరతర విలోకన మాత్ర విజలత వివిధ మహాపామ పుష్కరిణీ సమేతస్య బహుసంకట నరకావట బలదుత్కట గలికింకట గలిశోత్ఫల కలశాలు సమమంచన జలసంచన భరభరిత నిశిత హరినరత జలసంద్రస్త నిరత్కల పేపీయమాన విసంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిన భూరి ఆవిధానం శోభమానం మహీయతే ధాన్యం ధనం భవత్రలాభం మా భాష్యం ధనంజయరావు గారు శ్రీమతి అరుణ దంపతుల యొక్క నూతన గృహప్రవేశ నూతన గృహం కాదు ఇంద్రభవనం యొక్క ప్రవేశానికి వచ్చిన మీరందరికీ కూడా ధనంజయ భవనం అరుణ భవనం అదే సూర్యమండలం మాట అరుణం అంటే సూర్యుడు కాబట్టి చక్కగా సూర్యుడు ఎంత కాంతితో ఉంటాడో ఈ ఇల్లు కూడా అలాగే కాంతితో ఉండాలి. మనకి చీర ఒక 5,000 పెట్టుకుంటే జాకెట్కి 8,000 అవుతుంది ఈ రోజుల్లో. అంచేత ఏంటంటే మనం ఎప్పుడైనా స్వామివారిని దర్శనం ద్వారా అనేకం తెలుసుకోవచ్చు. అంటే ఆయన్ని 10 నిమిషాలు అదే దృష్టితో చూస్తే ఆయనే మనం అవుతాం. అందుకని దర్శనం అని చెప్పారంటే ఆ స్వామివారి యొక్క మూర్తిలో మూర్తీభవించిన తేజం ఏంటంటే రాణి కలర్ యొక్క ఆ మెజెండా రంగుతోటి ఉండే ఒక వస్త్రం, దివ్య వస్త్రం వెనక్కి వేలాడదీసేనమాట అండి, పైజామా అంటారు దాన్ని. ఆ యొక్క దానికి ఆ రంగే దానికి శోభనిస్తోంది. అది సూర్యకిరణం. అదేంటంటే అది ధనంజయుడు ధరించిన వస్త్రం, అది సూర్యకిరణంతో తేజో విరాజిల్లుతో నిరంతరం ఈ గృహంలో ఉండే శోభ. అదే ఇంటికి శ్రీరామ రక్ష. ఏడుకొండలవాడ వెంకటరమణ, వడ్డీ కాసులవాడ. వడ్డీ కాసులవాడ అంటే అర్థం ఏంటి? ఆయన వడ్డీ కడుతున్నాడు, మన డబ్బులన్నీ అనుకుంటామండి. ఆయనకి లోన్లు అప్పులు ఇవన్నీ మామూలుగా మాఫీ అయిపోతూ ఉంటాయి. మామూలుగా మనం అంటే మాఫీ చేయించుకుంటాం, కానీ ఆయనకి ఏం అక్కర్లేదు. మనం రూపాయి డిబ్బీలో వేస్తే రూపాయికి మనకు వడ్డీ నెల చెల్లిస్తాడండి ఏదో రూపంలో. అయితే మనం తీసుకున్నట్టు 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీ ఆయన తీసుకోడండి. ఒకే ధర్మ వడ్డీ 75 పైసల నుంచి 80 పైసలు ఉంటుంది మనం వేసే అమౌంట్ని బట్టి. అంటే అమౌంట్ని బట్టి అంటే ఎక్కడో కొట్టేసి ఈయనకి కమిషన్ ఇచ్చినట్లయితే అది 0 వడ్డీ వస్తుంది. మనం కష్టార్జితం నెల కష్టపడి
మనం ఉద్యోగం చేసి పని చేసి వృత్తి చేసిన డబ్బుల్లో ₹1 వేస్తే 75 పైసల నుంచి 80 పైసలు వడ్డీ నెల నెలా మన దాంట్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఆయన వడ్డీ కాసులు వాడా అన్నారు. గట్టిగా అనండి, వడ్డీ కాసులు వాడా వెంకటరమణ. 2 పళ్ళు పెట్టమ్మా అక్కడ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. మనలో సామాన్లన్నీ మనం రాసుకుని ఆ ఇంట్లో కాదు, ఇంకా మన ఇంట్లో ధనంజయ గారు ఇంట్లోకి వచ్చారు అన్నీనే. అదే అందరికీ తీసారా ఫోటో? బిందుని ఆడకూడదు, బిందుని ఆడకూడదు. రామా అందరూ రావాలి. ఓం మళ్ళీ పైకి వెళ్ళాలా? ఇదేంటిది? ఎక్కువ అక్షరాలు ఉన్న భాష ఏంటి? 56. సంస్కృతంలో కూడా లేవు. సంస్కృతంలో 50. సంస్కృతంలో 50 ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 26. సగం ఉంది, అంతా ఆక్రమించింది. 10 మాటలు మాట్లాడితే అందులో 20 ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. అంచేత ప్రతి దానికి ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే కథలో ఏమని చెప్తారు? గొల్లవాడు ఎప్పలేదు అంటే మనకు గురువు వచ్చినట్టే. ఎప్పుడు స్వాభాయమానం ఇదంతా కూడా. ఆవు ఆవు ఎందుకు? గడ్డి మేట అంటే మనం గడ్డిని తీసేయచ్చు. పరకంటే గడ్డి పొరక అలా పక్కన పెట్టేది. మేటును తీయగలమా? మేటును తీయలేం. అలాగే మన మనస్సులో కూడా అనేక మేట్లు ఉన్నాయి. అంటే వేరే వేరే వ్యవహారాలన్నీ. అసలు అంతా జ్ఞానాన్ని ఇచ్చేది కృష్ణుడు. రాధాదేవి కృష్ణుడు. గోలోకం కార్తీక పౌర్ణమి నాడు నేను ఆరాధిస్తారు. అలాగే అష్టలక్ష్ములు ఈ కొలువై. ఇదంతా నీ మనస్సు ఎలాంటిదో. శ్రీరావు గారు అలాగే శ్రీమతి అరుణ దంపతుల యొక్క నూతన గృహ ప్రవేశం. ఇల్లంతా ఒక ఎత్తు అయితే దేవుడిలో ఒక ఎత్తు. అలాగే ఈ డెకరేషన్ ఇది గోలోకం, ఇది శ్రీకృష్ణలోకం మాట. ఇదంతా కూడా అంచేత ఇదంతా చాలా ఒక ఎత్తు. ఆవిడ చాలా తెలివైంది. ఎందుచేతంటే మంచి టేస్టీగా ఉండే ఫుడ్ ఇక్కడ తయారవ్వాలి అంటే ఇక్కడ కృష్ణుడు ఉండాలి. పశుపాలకుడు, పశునందనుడు, యదునందనుడు, నన్ను అందరినీ రక్షించే కృష్ణ పరమాత్మ అష్టలక్ష్ములతో ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఇది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మీ అందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆయురారోగ్య మహదైశ్వర్యాలు కలగాలి అని తప్పట్టుకుంటున్నాను. మీ ఇష్టం. ఫోటోలు అదే ఫీజు వచ్చింది మీకు పైన ఫోటోలు ఫోటోగ్రాఫర్ గా పాత్రలో పెట్టుకున్నాను. ఏం పేరు? నీ పేరు? లిఖిత. లిఖిత అనకూడదు, లిఖిత. పెద్ద పాదం అంటారు దాన్ని. ఖా కా కా ఖా. కా కింద కాయ తెలిసి ఇప్పుడు అందరికీ ఖా తెలియదు. అర్థమైందా? మహాప్రాణం అంటారు దాన్ని. ఏమని చెప్పాలి? మీరు చెప్పొద్దా? బంగాళాలకి ఏం తెలుస్తుందండి? అదే కొట్టండి. ఓ జావరుణ భరణి నక్షత్రం. అదే జావరుణ అటు ఇటు పెట్టు. సకల శ్రేయోభివృద్ధి రస్తు. పుడకలు పెట్టండి. అది దానా. మీ పేరేంటి? పుడకలు పెట్టు. నానా జగ్గుబా ఎలారా? ఇంక పైన ఏం లేదు కదా? మా పైన ఏం లేదు కదా? ఓం ధాన్యం ధనం బహం వరపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు అగ్నిర్వసతిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ. మా రండి. ఇక్కడ కొబ్బరికాయ
కొబ్బరికాయ అక్కడ ఒక కొబ్బరికాయ ధాన్యమేంట జగన్నాథ శాస్త్రి ఓం ధాన్యావరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం చైంద్రస్తాగ్నిస్రాస్నం ధారయతాం చేస్తాం. రండమ్మా అందరూ రండి. లిఫ్ట్ దగ్గర కొట్టాను. లిఫ్ట్ ఎక్కడ ఉన్నది?